హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటివి ఖాళీ టూత్ పేస్ట్ బాక్స్లను వేస్ట్గా పడేయకుండా ఎట్లా రీయూజ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చెప్తాను. చూసే ముందు అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాను అనమాట. ఇలాంటి బాక్సులు ఏదో రూపంలో మన ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అనమాట. అలాంటి వేస్ట్గా పడేయకుండా ఇంట్లోనే మంచి టిప్స్ అండి, చాలా ఉపయోగపడుతుంది. చూస్తే మీరే షాక్ అవుతారనమాట. ఫస్ట్ అయితే ఒక టూత్ పేస్ట్ బాక్స్ తీసుకుని పైన నాలుగు కార్నర్లు కూడా ఇట్లాగా లేబుల్ అనేది తీసేసుకున్నాను. బాక్స్ పైన 4 ఎడ్జులు తీసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఊల్ దారాలు ఉంటాయి కదా, ఒక 3-4 కలర్స్ అయితే తీసుకోండి. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నా పర్వాలేదు. నేనైతే ఒక 4 కలర్స్ అట్లా తీసుకోండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని 4-5 ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఎక్కువగా అవుతాయి అనమాట, తొందరగా. ఈ విధంగా బాక్స్ తీసుకున్నాం కదా, టూత్ పేస్ట్ బాక్స్, దానికి సరిపడా అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. కొంచెం పెద్దగా కాకుండా ఎంత చిన్నగా వస్తే అంత బాగుంటుంది ఫినిషింగ్ అయితే. ఈ విధంగా 4-5 మడతలు వేసుకుంటే ఎక్కువగా ఈజీగా అవుతాయి అనమాట కట్ చేసుకోవడం. ఈ విధంగా చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, నీట్గా ఉందన్నమాట. అస్సలు ఎట్లాంటి వేస్ట్ చేయకుండా అసలు ఎవరో చేసి ఉండరు, నాకు తెలిసి మ్యాక్సిమం నేనే చేస్తానేమో, లేకపోతే చేసి ఉండొచ్చు, చెప్పలేము. ఫస్ట్ అయితే నేను ఎట్లాంటి పడేయకుండా మంచి ఐడియా అయితే చూపిస్తున్నాను అనమాట. మీకు నచ్చితే తప్ప ట్రై చేయండి. అలాగే ఎట్లా ఉందండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. ఒక 4 కలర్స్ అయితే ఈ విధంగానే ఒక బాక్స్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకు పెట్టుకున్నది ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూత్ బాక్స్ తీసుకొని ఈ విధంగా గమ్ము తీసుకోండి. మీరు ఏ గమ్ము వాడుకున్నా పర్వాలేదు, యూజ్ చేసినా పర్లేదు. ఈ విధంగా ఫెవికాల్ మొత్తం ఇట్లాగా పేస్ట్ బాక్స్ మీద ఈ విధంగా అప్లై చేసి మనం ఏదన్నా చేత్తోనైనా లేకపోతే ఒక పేపర్తోనైనా ఇట్లాగా మొత్తం అంతా ప్లెయిన్గా చేసుకోవాలన్నమాట. మొత్తం బాక్స్ చుట్టూరు చేసుకోవాలి. ఈ విధంగానే ఫస్ట్ నేను ఒక పక్క అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్టగా గమ్ అయితే ఇంకా ఈ విధంగా అప్లై చేసుకున్నాక కట్ చేసుకున్న ఊల్ దారాలు పీసులు ఉన్నాయి కదా, అవి ఈ విధంగా అమర్చేసుకోవాలన్నమాట. గట్టిగా కొంచెం నొక్కు పెట్టి అంటించుకోవాలి. ఇంకా అతుక్కుపోతాయి, అట్లాగే ఉంటాయి అనమాట. అసలు ఓడవంటే ఓడవో. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది ఇవి ఆరడానికి అయితే. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా సరే ఈ ఊల్ దారాల ముక్కలు అయితే ఇట్లాగా బాక్స్ చుట్టూరు కూడా ఈ విధంగానే అంటించేసుకోవాలి. నేనైతే ఒక పక్క అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. మిగతా 3 సైడ్స్ కూడా ఇంకా తర్వాత చేస్తాను. ఈ విధంగా అయితే మొత్తం అన్ని ఈ విధంగా అంటించేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, మీకు కూడా నచ్చిద్దే అనుకుంటున్నాను నేను కూడా. ఈ విధంగా 3 కార్నర్స్ కూడా ఈ విధంగానే అంటించేసుకోవాలి. 3 పక్కల కూడా. ఫినిషింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇదైతే మనకు దేనికి యూస్కి అవుతుందంటే ఫ్లవర్ వాస్కి అయితే రెడీ చేశానండి నేను. ఇందులో ఎటువంటి ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. కబోర్డ్లో కానీ, టీవీ దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చూసారు కదా. మంచి మంచి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా ఫ్లవర్ షోకేస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి. మిగతా అవి చిన్నవి ఉన్నాయి కదా పేస్ట్ బాక్సులు కాలివి, ఇవి చిన్నపిల్లలు యూజ్ చేసేవి అనమాట. ఇవి 2 అట్లాగే పక్కన పెట్టుకున్నాను, మా ఇద్దరు పిల్లలు అనమాట. ఈ విధంగా ఉంచేసాను. సేమ్ ఫస్ట్ ఎలా చేశానో ఇలాగే పైన కార్నర్స్ అనేది లేబుల్ అనేది తీసేసుకున్నాను. 4 పక్కల కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక 2 కూడా అంటించుకోవాలన్నమాట. ఇట్లాగా గమ్ము పెట్టేసేసి ఒక సైడు, ఏ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. బయట మనము డబ్బులు ఖర్చు పెట్టి చిన్న ఇంకో డెకరేట్ ఐటమ్స్ కానీ ఏమైనా చిన్న వస్తువులు కొనుక్కొని ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చక్కగా ఎటువంటి రూపా ఖర్చు లేకుండా ఎట్లాంటివి తయారు చేసుకున్నామంటే చాలా అందంగా కూడా ఉంటాయండి. రూపా ఖర్చు లేకుండా ఇంట్లోనే డెకరేట్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే రెడీ చేసుకోవచ్చు అనమాట, మనకి యూజ్ అయ్యే వస్తువు. ఈ విధంగా 2 పేస్ట్ బాక్స్లను అంటించేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ పేపర్ తీసుకోండి, లేకపోతే గిఫ్ట్ పేపర్ అయినా అంటించుకోవచ్చు అనమాట, లేకపోతే పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక కలర్ పేపర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. ఈ విధంగా గ్రీన్ కలర్ పేపర్ అంతా ఇలాగా బాక్స్ చుట్టూరు కూడా ఈ విధంగానే గమ్ముతో అంటించేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా పైన ఎదరైతే 1 ఇంచు వదిలేసేసి కలర్ పేపర్ అనేది కొంచెం ఇంచు కింద నుంచి అంటించుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని అది కూడా అంటించుకోవాలి పైన, అందుకనేసి కొంచెం 1 ఇంచు అయితే వదిలేసి కింద నుంచి ఇంకా అంటించేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా గమ్ముతో మొత్తం అంతా బాక్స్ అంతా ఇలాగా ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. అండి ఇంకా పేపర్ అయితే అంటించేసాను. పైన అయితే కొంచెం 4 మూరలా కూడా కొంచెం కటింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల వైపుకి
ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఈ విధంగా లోపల కూడా గమ్ము పెట్టేసుకొని ఈ విధంగా లోపల వైపు మడత పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా మడత పెట్టుకున్నది ఇట్లా ఉంచేసుకోవచ్చు. మనకి ఏదన్నా పెయింటింగ్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా అంటించుకోవచ్చు అనమాట. మనకి ఏదన్నా డెకరేట్ కావాలంటే నేనైతే కొంచెం ప్లెయిన్గా ఉంచేస్తున్నాను అనమాట. ఇంకా పైన కింద కొంచెం బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫినిషింగ్ అయితే ఇది విధంగా అయితే వచ్చిందనమాట. అదేవిధంగా అడుగు భాగాన్ని కూడా ఇలాగ 4 మూలలా కూడా కట్ చేసుకొని ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి అనమాట గమ్ము పెట్టేసి లోపల వైపుకి ఇట్లాగా అంటించేసుకుంటున్నాను. అడుగు భాగాన్ని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా ఉంటుంది బాక్స్ అనేది. ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. దీనికి మనం ఎటువంటిది డెకరేషన్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో కొంచెం డెకరేషన్ చేసుకుంటే కొంచెం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను అట్లా ఏం కాకుండా సింపుల్గా అయితే పైన బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటనేది చూపిస్తేస్తాను. ఈ విధంగా అయితే అడుగు భాగం ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందనమాట. నీట్గా వచ్చింది. ఆ తర్వాత ఒక ఫోమ్ షీట్ తీసుకున్నాను. మీ దగ్గర లేస్ ఉంటే లేస్ అంటించుకోవచ్చు అనమాట. అందుకే బ్లౌజులకి శారీస్కి లేస్ వస్తాయి కదా, అట్లాంటి లేస్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫోమ్ షీట్ తీసుకుంటున్నాను. ఇలాగా గోల్డ్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా తీసుకోవచ్చు. ఈ విధంగా నేను సన్నగా 1 ఇంచు ప్రకారం కట్ చేసుకొని ఈ విధంగా ముందుగా రెడీ చేసుకున్న బాక్స్కి అయితే పైన కింద అయితే చుట్టూరు కూడా ఈ విధంగా అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. అండి మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను నైట్ చేశాను ఈ వీడియో, కాకపోతే కొంచెం రెడీ చేయడానికి అయితే టైం పట్టేస్తుంది. సింపుల్గా అయితే నేను ఇట్లాగా ప్లెయిన్గా అయితే ఉంచేస్తున్నాను. సో మీకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. ఇక్కడ నేను పైన కింద ఇలాగ బార్డర్ ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత అయితే 2 కళ్ళు అలాగే మౌత్ కూడా ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఫోమ్ షీట్ తీసుకొని ఇది మనకి పెన్ హోల్డర్ లాగా స్పూన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది సంబంధించినవి పెన్సిల్ కానీ స్కెచెస్ కానీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అలాగే కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.